హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన వార్త ఏదొచ్చినా కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తూ ఉంటుంది మనకు. ఎందుకంటే 2017లో మొట్టమొదటిసారి హైదరాబాద్ చుట్టూతా ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలన్న ప్రతిపాదన తొలిసారి వెలుగులోకి వచ్చింది. బట్ అప్పటి నుంచి కూడా ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగింది. మధ్యలో కొన్ని రోజులైతే పూర్తిగా ఆనాటి ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసిన పరిస్థితి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంత బాగా లేకుండే వైరీ వర్గాలుగా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ అండ్ బీజేపీ. సో అది ముందుకు తీసుకెళ్లినా కూడా కేంద్రం ఒప్పుకుంటుందో లేదో అనే ఉద్దేశంతో, అనుమానంతో ఆనాటి ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది. బట్ గత 1.5-2 సంవత్సరాలుగా కొంత పురోగతి కనిపిస్తుంది. ఈ పాటికే నార్త్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్డు కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావాల్సింది. ఎందుకంటే భూసేకరణ అనేది ఎప్పుడో పూర్తయింది. ఏదో ఎట్లా ఉంటుందంటే మొత్తం ఏనుగంతా వచ్చేసి అది తోక మిగిలింది అంటారు కదా, అట్లా ఉంది. 90% భూసేకరణ పూర్తయిన తర్వాత కూడా కన్స్ట్రక్షన్ ప్రారంభం కాకపోవడం అనేది ఒక ప్రాజెక్టుకు ఒక దుర్గతి అని చెప్పుకోవాలి. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పటికి కూడా అదే పరిస్థితి. 6 నెలలుగా కూడా అయిపోయింది అంటున్నారు కానీ అవ్వట్లేదు. బట్ భూసేకరణకు సంబంధించి లేటెస్ట్ గా తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఒక సంచలనాత్మకమనే చెప్పాలి, సెన్సేషనల్ అనే చెప్పాలి. ఆ నిర్ణయం ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ముందుగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రస్తావన, దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు, ఫ్యూచర్ సిటీ అనేది ఖచ్చితంగా వచ్చే పరిస్థితి. 10-15 సంవత్సరాలలో ఫ్యూచర్ సిటీ ఏదైతే 56 గ్రామాలలో ప్రతిపాదించారో ఆ 56 గ్రామాలలో విస్తరించక తప్పదు. అయితే ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది మాత్రం కొంత ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ప్రభుత్వం చేతుల్లో ఉన్న 14,000 ఎకరాలను ముందు డెవలప్ చేస్తారు కాబట్టి దానికి వీలైనంత దగ్గరగా తీసుకునే ప్రయత్నం చేయండి. నన్ను కాంటాక్ట్ చేస్తే నేను దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. క్లియర్ కట్ గా దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం ఎక్స్క్లూజివ్ గా నంబర్ చెప్తున్నాను, 99,892,5422. ఈ నంబర్లో కాంటాక్ట్ చేయండి. ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్న వెంచర్లో ప్లాట్లు తీసుకోవాలనుకునేవారు. ఇక కడతాల్ ఏరియా కూడా నేను చెప్తున్నాను. అది ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్ ప్రారంభమవుతుందో కడతాల్ ఏరియా కమర్షియల్ గా ఇప్పుడున్న దానికి ఖచ్చితంగా 2-3 రెట్లు పెరుగుతుంది. కాబట్టి కడతాల్ సరౌండింగ్ లో కూడా ఒక 3 to 4 కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే కూడా మంచి ఆప్షన్ అవుతుంది. కడతాల్ కు సంబంధించి ఎక్స్క్లూజివ్ వేరే నంబర్ ఉంది, 7799666988. స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నంబర్లో కాంటాక్ట్ చేయండి. కడతాల్కు సంబంధించి, కడతాల్ అండ్ శ్రీశైలం హైవేకి సంబంధించి. ఫ్యూచర్ సిటీకి ఎక్స్క్లూజివ్ గా ఇంకో నంబర్ చెప్పాను, ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి. రైట్, ఇక ఇవాళ వీడియో విషయానికి వస్తే, రీజనల్ రింగ్ రోడ్డు ఓవరాల్ గా దక్షిణ ఉత్తర భాగాలు కలిపి మనకు 362 కిలోమీటర్ల రేడియస్ లో హైదరాబాద్ చుట్టూతా రాబోతుంది. కొన్ని చోట్ల ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 20 కిలోమీటర్లే ఉంటుంది. కొన్ని చోట్ల ఔటర్ రింగ్ రోడ్ నుంచి దాదాపు 36 నుంచి 38 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొన్ని ఏరియాను బట్టి రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు బాంబే హైవే సంగారెడ్డి వైపు చూస్తే మనకు ఔటర్ రింగ్ రోడ్కు తర్వాత రీజనల్ రింగ్ రోడ్కు పెద్ద దూరమేం లేదు, 18 to 19, 20 కిలోమీటర్స్ ఉన్నట్టుంది అంతే. బట్ అదే శ్రీశైలం హైవే కానీ సాగర్ హైవే కానీ వస్తే మాత్రం మనం ఎగ్జిట్ నుంచి చూసుకుంటే డిస్టెన్స్ 38 కిలోమీటర్ల దాకా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో ఏ తర్వాత ఇది అలాగా ఉంటుంది. బట్ ఏదైనా కూడా భూసేకరణకు సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలది సమానమైన వాటా. రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా దానికి సంబంధించిన వాటా చెల్లించకపోవడం వల్ల భూసేకరణ డిలే అయ్యింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉపరితల రవాణా శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ లక్షలాది కోట్లు ఖర్చు చేస్తుంది. 10-12 ఏళ్ల కింద ఉన్న రోడ్ల వ్యవస్థను ఇవాల్టి రోడ్ల వ్యవస్థను పోల్చుకొని చూస్తే చాలు, నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు, వాస్తవాన్ని చెబుతున్నా అన్న వాస్తవాన్ని అంగీకరిస్తారు. ఇవాళ ఏదో సండే మ్యాగజైన్ లో చూస్తున్నాను నేను, ఒక 3-4 దేశాల తర్వాత భారతదేశంలోనే వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా వాటికి సపరేట్ గా ఫ్లైఓవర్లు నిర్మించిన దేశం మనది. సో అటవీ రక్షణకు, అదే రకంగా పర్యావరణ రక్షణకు, అదే రకంగా వన్యప్రాణుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే రహదారుల విస్తరణకు సంబంధించిన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. నాగ్పూర్ ముంబై హైవేలో 17 చోట్ల వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా కొన్ని చోట్ల అండర్ పాస్లు, కొన్ని చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించారు. వన్యప్రాణులకు ఫ్లైఓవర్లు నిర్మించడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా విన్నామా? అంటే ఆ రకంగా ప్రియారిటీ ఇస్తున్నారు కాబట్టి అలా ముందుకెళ్తున్న పరిస్థితి. లైక్ దట్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా రాష్ట్రం వాటా కనుక ముందే చెల్లించుంటే ఈ పాటికి పట్టాలెక్కేది, కన్స్ట్రక్షన్ ప్రారంభం అయ్యేది.
సో రాజకీయపరమైన కారణాలు ఉండని, అవి మనమేమి కాదనలేం, అవి ఎట్లాగో ఉంటాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య, ఆ 3 పార్టీల మధ్య ఖచ్చితంగా రాజకీయపరమైన ఆరోపణలు, వాదోపవాలు ఉంటూనే ఉంటాయి. కానీ అభివృద్ధి విషయానికి వస్తే హెచ్చుతగ్గులు, పట్టు విడుపులు ఖచ్చితంగా పాటించాలి. అదే రాజనీతిజ్ఞత అనిపించుకుంటుంది. అది ఎవరికి ఉంది, ఎవరికి లేదనేది వీడియో చూస్తున్న ప్రేక్షకులు, వాళ్ళకి సంబంధించిన విజ్ఞతను వాళ్ళు ఆలోచించుకోవచ్చు. నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, కొన్ని చోట్ల జటిలంగా మారిన కొన్ని చోట్ల ఏకంగా ఎకరానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇస్తున్నారు. ₹1,00,00,000. ఆ ఏరియాలలో నాకు తెలిసి రీజనల్ రింగ్ రోడ్ వస్తున్న ఏరియాల్లో ఒక సంగారెడ్డి వైపు తప్ప మిగతా అన్ని ఏరియాలలో కూడా 40-50 లక్షలకు మించి ఎకరం లేదు రీజనల్ రింగ్ రోడ్ వస్తున్న ఏరియాలో. ఒక్క సంగారెడ్డి వైపు మాత్రం దగ్గరుంది కాబట్టి కొంత ఎక్కువ ఉండొచ్చు. మిగతా అన్ని చోట్ల కూడా 40-50 లక్షలకు మించి లేదు. అలాంటిది ఎకరానికి ఏకంగా ₹1,00,00,000 ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్ గా మనం భావించవచ్చు. ఉత్తర భాగంలో భూసేకరణకు సంబంధించి కలెక్టర్లు నిర్ణయించిన నష్టపరిహారం ఎంతైనా ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే 17 మందికి ఎకరానికి ₹50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు పరిహారం ఖరారు చేశారు. మొత్తం 162 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్. సంగారెడ్డి దగ్గర స్టార్ట్ అయ్యి సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, అదే రకంగా ప్రజ్ఞాపూర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్, ఆ తర్వాత భువనగిరి, యాదాద్రి భువనగిరి, ఆ తర్వాత చౌటుప్పల్ దగ్గర అది కనెక్ట్ అవుతుంది. ఇది 162 కిలోమీటర్ల భాగానికి సంబంధించి 1950 హెక్టార్ల భూమి సేకరణ చేయాల్సి ఉంది. దాదాపు 90% ఇప్పటి వరకు పూర్తయిన పరిస్థితి. 1950 హెక్టార్లు. కొన్ని చోట్ల జటిలంగా మారింది పరిస్థితి. కోర్టు కేసులు, రకరకాలు. నేను ఇంతకుముందు కూడా కొన్ని కామెంట్స్ చేశాను. కొంతమంది భూ యజమానులను రెచ్చగొట్టి ఢిల్లీ దాకా ప్రత్యేకమైన రైళ్లలో ఢిల్లీకి తీసుకెళ్లి ఈ ప్రాజెక్టును ఆపడానికి ప్రయత్నం చేశారు. దీని వెనుక కొంతమంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఐటీ ఉద్యోగులకు అక్కడ కోట్లు, అంటే నేనేం వాళ్ళేం కష్టపడకుండా జీతాలు తీసుకుంటున్నాను, కష్టపడే జీతాలు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎందుకు పోగొట్టుకోవాలి అంటూ ఒక ప్రభుత్వ ప్రాజెక్టును కూడా బ్రేక్ వేయడానికి సాహసించారు. ఇప్పుడు భూములు ఇవ్వకపోతే ప్రాజెక్టులు ఎక్కడి నుంచి వస్తాయి? అఫ్కోర్స్ భూమి కోల్పోవడం అనేది ఈజీ కాదు, చాలా పెయిన్ఫుల్. కానీ భూములు కోల్పోకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక గొప్ప ప్లేస్ ని చెప్పుకోవాలి. ఏది? వైజాగ్ స్టీల్. ఎంతమంది ల్యాండ్స్ కోల్పోయారు, దాంట్లో అంతమంది ల్యాండ్స్ కోల్పోయారు కాబట్టి అది విశాఖ ఉక్కు కర్మాగారం సాధ్యమైంది. సో గొప్ప ప్రాజెక్టులు వస్తున్నప్పుడు భూములు కోల్పోవడం అనేది అది ఒక సహజంగా జరిగేది. పెయిన్ఫుల్ బట్ న్యాచురల్. సో ఇప్పుడు లేటెస్ట్ గా ఈ RRR కు సంబంధించి కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే, భూసేకరణ ఏదో రకంగా పూర్తి చేస్తే గానీ అడుగు ముందుకు పడని పరిస్థితి. టెండర్లు ఆల్రెడీ పిలిచిన తర్వాత వాటిని ఓపెన్ చేయడానికి రకరకాల ఈక్వేషన్స్. ఇప్పుడు భూసేకరణకు సంబంధించిన ఒక అడ్డంకి తొలగిపోతే ఆ టెండర్లు కనుక ఓపెన్ చేస్తే, అఫ్కోర్స్ టెండర్ల ఓపెనింగ్ ఇంకొక వేరే లింక్ కూడా ఉంది. ఎందుకంటే ఉత్తర భాగానికి సంబంధించి ముందు 3 లైన్లు అనుకున్నారు, అటు 3 లైన్లు, ఇటు 3 లైన్లు అనుకున్నారు. ఇప్పుడు అటు 4 లైన్లు, ఇటు 4 లైన్లు అనుకుంటున్నారు. దాని ప్రకారం మళ్ళీ ఆ ఖర్చులు పెరుగుతాయి. మళ్ళీ కొత్త టెండర్లు పిలుస్తారా, లేకపోతే పాత టెండర్లని సవరించి దానికి అనుగుణంగా ఖరారు చేస్తారా అనేది మనకు ఇంకా క్లారిటీ లేదు. బట్ అది వెరీ సూన్ దానికి సంబంధించిన క్లారిటీ త్వరలోనే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. బట్ భూసేకరణకు సంబంధించి మాత్రం ఈ నిర్ణయం డెఫినెట్ గా ఒక హిస్టారికల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ మార్కెట్ ప్రైస్ కంటే కూడా, ఎక్కడ కూడా మార్కెట్ ప్రైస్ కాదు, ప్రభుత్వ ప్రైస్ ఏదైతే ఉంటుందో, ఉదాహరణకు నేను ఫ్యూచర్ సిటీ చెప్తాను. ఫ్యూచర్ సిటీలో నక్కర్తమేడిపల్లి అనే ఉంది. నక్కర్తమేడిపల్లి ఏరియాలో 2018లో ఆనాడు భూములు కోల్పోయిన దానికి 12,50,000 ఇచ్చారు. అక్కడ ఎకరానికి 12,50,000 పర్ ఎకర్ ఇచ్చారు. అప్పుడు ఎంత ఉంది అక్కడ ప్రైస్ అంటే 25 నుంచి 30-35 లక్షలు పలుకుతుంది. అలాంటి సందర్భంలో మార్కెట్ ప్రైస్ కంటే 1/3 ఇచ్చారు. అంటే ₹100 ఉంటే 33-35 రూపాయలు ఇచ్చారనమాట. బట్ ఇప్పుడు RRRకు సంబంధించి మార్కెట్ ప్రైస్ 40 లక్షలు 50 లక్షలు ఉంటే ఏకంగా ₹1,00,00,000 ఇస్తున్నారు కొన్ని చోట్ల. అంటే రోడ్ కనెక్టివిటీ బాగుండి బాగా డిమాండ్ ఉన్న పట్టా భూములు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ₹1,00,00,000 ఇచ్చి వారిని సంతుష్టిపరిచి దీన్ని భూసేకరణను పూర్తి చేసి RRRకు సంబంధించిన నార్త్ పార్ట్ కన్స్ట్రక్షన్ వీలైనంత తొందరగా స్టార్ట్ చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రకంగా తాజాగా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి. ఇది ఒక హిస్టారికల్ అని చెప్పుకోవాలి.
మేబీ హోప్ఫుల్లీ ఈ ప్రాసెస్ కనుక పూర్తయితే మే ఆర్ జూన్లో దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోస్ట్ ప్రాబ్లీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ అండ్ ఆదిలాబాద్లో 2 కార్యక్రమాల్లో పాల్గొని వేలాది కోట్ల రూపాయలకు సంబంధించి పనులు పూర్తయిన వాటిని ప్రారంభించబోతున్నారు. అదే రకంగా కొన్ని కొత్త పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. దానికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఆయన ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి అనేది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంకొక సపరేట్ వీడియోలో. ఈ వీడియోకి సంబంధించి మాత్రం ఈ నష్టపరిహారాన్ని సమస్య ఏదైతే మారిందో దాన్ని జటిలంగా మారిన సమస్యను పరిష్కరించడానికి ఎకరానికి ₹1 కోటి వరకు కూడా నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సన్నద్దమైంది. ఈ సమస్య పరిష్కారం అయితే నెక్స్ట్ RRR కు సంబంధించి నార్త్ పార్ట్ కన్స్ట్రక్షన్ 1-2 months లో ప్రారంభమయ్యే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.